ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలోనూ త్వరలో మెట్రో పరుగులు పెట్టబోతుంది. ఇందుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. మెట్రో రైల్ డీపీఆర్కు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే తొలిదశ మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం విజయవాడలో త్వరలోనే మెట్రో రైల్ పరుగులు పెట్టనుంది. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలో ఉన్న విజయవాడ మెట్రో కల సాకారం కానుంది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ డీపీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మొదటి దశ పనులు చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిస్ట్రా సంస్థ 2010లో ఇచ్చిన తుది డీపీఆర్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మొదటి ఫేజ్ లో విజయవాడలో 2 కారిడార్లు, రెండో ఫేజ్ లో అమరావతి రాజధానికి కారిడార్లను నిర్మించేందుకు వీలుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ కు ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపడమే మిగిలింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టంలోని 12వ ఐటెం పొందుపర్చిన 13వ సెక్షన్ లో విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని అందిస్తుందని పేర్కొంది. దీని ప్రకారం ఫండింగ్ 100% కేంద్ర ప్రభుత్వమే భరించాలి. లేదంటే నూతన మెట్రో పాలసీలో ఉన్న క్లాజ్ ప్రకారం కేంద్రం పూర్తిగా తన సొంత ఖర్చుతో నిర్మించాలన్న ప్రతిపాదనను కూడా తీసుకొచ్చారు. ఈ మేరకు మరోసారి 100% కేంద్ర సాయాన్ని కోరుతూ ప్రతిపాదన పంపనున్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే తొలిదశ మెట్రో పనులు ప్రారంభించడానికి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. తొలిదశలో పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు కారిడార్ 1 లో 25.05 కిలోమీటర్లు, పీఎన్బీఎస్ నుంచి బందరు రోడ్డు మీదుగా పెనమనూరు వరకు కారిడార్ 2 లో 12.45 కిలోమీటర్ల చొప్పున మొత్తంగా 38.40 కిలోమీటర్లతో పనులు చేపట్టాలని భావిస్తోంది. ఈ పనులపై ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు గ్రౌండ్ ప్రిపరేషన్ చేసి ఉంచారు. కేంద్ర అనుమతులు రాగానే విజయవాడ నగరంలో కార్పొరేషన్, పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్, ఆర్ఎండ్బి తదితర శాఖలతో కమిటీలు ఏర్పాటు చేస్తారు. కారిడార్ల మార్గంలో ఆయా శాఖలు తక్షణం చేయవలసిన పనులకు సంబంధించి మొదటి భేటీ ఉంటుంది. భూసేకరణ ప్రతిపాదనలు గతంలోనివే కాబట్టి ఆ మేరకు పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. సెంట్రల్ డివైడర్ పై పిల్లర్ల పనులకు ఇబ్బందులు లేవు కాబట్టి భూసేకరణ జరిగే వరకు వేచి చూడకుండా ముందుగా టెండర్లు పిలిచి పనులు అప్పగించడం జరుగుతుంది. అన్ని శాఖల పనులు సమాంతరంగా జరిగేలా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా మెట్రో ప్రాజెక్టులు అనగానే విద్యుత్ తీగలు కనిపిస్తుంటాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో విద్యుత్ తీగలతో కూడిన ప్రాజెక్టులే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇదే విధానం కొనసాగుతోంది. అయితే విజయవాడ మెట్రోలో థైరల్ విధానాన్ని అనుసరించాలని ఏపీ మెట్రో కార్పొరేషన్ భావిస్తోంది. ఈ విధానంలో ట్రాక్ నుంచి విద్యుత్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.